సార్ ఒక సినిమాలో 'జీన్స్' సినిమాలో మనం కాన్సెప్ట్ ఒకటి చూస్తాం. లెఫ్ట్‌కి చేయాల్సిన సర్జరీ రైట్‌కి చేసేసారు. అది రియాలిటీలో అలాంటి మిస్టేక్‌లు జరిగాయా సార్? అలా జరిగే ఆస్కారం ఉందా అసలు? జరుగు మనిషి ఎక్కడైనా కానీ ఇప్పుడు అమెరికాలో కానీ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ చేస్తున్న సర్జన్ మనిషే కదండి. హ్మ్. అవే జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకని ఆపరేషన్ థియేటర్లో ఒక రూల్ ఉంటుంది. హ్మ్. అక్కడ బోర్డు ఉంటుంది. పేషెంట్ పేరు, ఆపరేషన్, సర్జన్ చేయబోయే సర్జన్ పేరు, ఎటువైపు చేయాలి అని దాని మీద బోల్డ్ లెటర్స్లో రాసి పెట్టాలి. హ్మ్. లేకపోతే ఆ సర్జన్ ఆపరేషన్ చేయడానికి అసలు అతనికి అర్హత లేదు. అంటే సార్ మీరు స్కాన్‌లో ట్యూమర్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ అనుకుంటే స్కాన్‌లో ట్యూమర్ క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది కదా సార్. తెలుస్తుంది. బట్ స్టిల్ లెఫ్ట్, రైట్ అన్న కన్‌ఫ్యూజన్ ఎలా అటు వస్తుంది? కూడా మార్కింగ్ ఉంటుంది. ఒకటికి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని ఎవరైతే అసిస్టెంట్లు ఉన్నారో పర్టికులర్ నుండి ఎనస్థీషియా వాళ్ళతోని ఇన్ని అయ్యి అప్పుడు కుడి పక్కన ఒక పేరు చెప్పడం కాదు కానీ ఒక ప్రఖ్యాత సినీ యాక్ట్రెస్ హ్మ్. హీరోయిన్ హ్మ్. వారి మదర్కి ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ అమెరికాలకు తీసుకెళ్ళి వైద్యం జరిగింది. హ్మ్. ఇది అందరికీ తెలిసిందే. హ్మ్. జరగాల్సిన సైడ్ కంటే తప్పు సైట్లో జరిగింది ఆపరేషన్. హ్మ్. అమెరికాలో ఉన్న కూడా మానవులు మనుషులే కదా. అంటే మనుషుల నుంచి ఏదైతే ఒక సర్టన్ పర్సంటేజ్ మిస్టేక్ అన్నది సహజం ఎక్కడైనా. ఓహ్! ఇది అందరికి తెలిసిన హీరోయిన్ శ్రీదేవి గారు. హ్మ్. పేపర్‌లో అన్నిట్లో వచ్చింది కదా అవును. సార్. ఆ! సరే అక్కడ అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ ఏదో అయింది అవన్నీ మనం కాదు. నేను చెప్పడం ఏంటంటే అంత గొప్ప హాస్పిటల్ అది అమెరికాలో. ప్రపంచంలోనే గొప్ప హాస్పిటల్. అందుకని దానికి ఈ అవకాశాలు ఉన్నాయి కాబట్టే 1కి 2 సార్లు 3 సార్లు ఆపరేషన్ ముందు మననం చేసుకోవాలి. రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉందని బోర్డు మీద రాయాలి. చుట్టుపక్కల వాళ్ళతో ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. హ్మ్. రిపోర్ట్ను ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు ఆపరేషన్ అటు పక్కన మొదలు పెట్టాలి. లేకపోతే తప్పులు జరగడానికి అవకాశం తప్పకుండా ఉంది. హ్మ్. ఇక్కడ సీనియారిటీ జూనియారిటీ కాదు, అప్రమత్తం. ఏదన్నా కానీ ఈజీగా తీసుకుంటే మాత్రం ప్రమాదం. హ్మ్. ఇప్పుడు పొట్ట అనేది ఒకటే ఉంటుందండి, కట్ చేసి సరిపోతుంది. ఛాతి ఒకటే ఉంది. ఇప్పుడు ఎవరైతే 2 అవయవాలు ఉన్నాయో అక్కడే వస్తుంది ఇబ్బంది, 2 భాగాలు ఉన్నాయో అక్కడే వస్తుంది ఇబ్బంది. హ్మ్. మరి కంటి మీద పొరపాటు తప్పు కంటి మీద ఆపరేషన్ చేసినవి చాలా రోజుల క్రితం పెద్ద ఇష్యూ అయింది హైదరాబాద్ భాగ్యనగరంలోనే. హ్మ్. ఎక్కడైనా తప్పులు జరుగుతాయండి, ఎవరు చేశారని మనం పక్కన పెడదాం. తప్పులు జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దానికి అప్రమత్తత, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ చాలా ముఖ్యం. హ్మ్. జీవితాలతో ఆడుకునే ముందు ఇవన్నీ ముఖ్యం కదా. సార్ డాక్టర్స్‌కి గూడా ప్రెషర్ ఉంటది నార్మల్ లైఫ్‌లో. అండ్ ఇప్పుడొస్తున్న లైఫ్ స్టైల్ వల్ల మతిమరుపు గూడా స్టార్ట్ అవుతుంటది. అంటే ఆఫ్టర్ ఆల్ డాక్టర్ గూడా నార్మల్ హ్యూమన్ బీయింగే కదా సార్. ఇలా ఇవేమి బయటికి కొట్టొచ్చినట్టు కనిపించే కాదు. వారికి లోపల ప్రెషర్ ఉందా? లేకపోతే వారికి కొంచెం మతిమరుపు ఏమన్నా స్టార్ట్ అవుతుందని. బట్ స్టిల్ వాళ్ళు సర్జన్‌గా ఉన్నప్పుడు లోపలికెళ్తున్నప్పుడు వాళ్ళు లోపలికెళ్ళాలా లేదా అన్నది ఎలా డిసైడ్ చేస్తాం సార్? అంటే ఏమన్నా స్టాండర్డ్స్ ఉంటాయా? అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలి. హ్మ్. చుట్టాలను ఫస్ట్ దానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఫస్ట్ కన్సెంట్ అని ఉంటుంది. హ్మ్. అంటే చుట్టాలతో ఆపరేషన్ ముందు ప్రతి వివరం డీటెయిల్డ్గా చెప్పాల్సినటువంటి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అని ఉంటుంది. హ్మ్. తెలుగు వాళ్ళైతే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్, వాళ్ళని ఏ భాష అయితే ఆ భాషలో. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఓపికగా సమాధానం చెప్పి హ్మ్. వాళ్ళ తాలూకు సిగ్నేచర్ తీసుకుని, అంటే వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాతే పేషెంట్ను ముట్టుకునే హక్కు డాక్టర్గా ఉంది. సో, ఇక్కడ తెలిసిపోతుంది. డాక్టర్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్ అనేది. అప్రమత్తంగా ఉన్నారనేది. వాళ్ళన్నీ రెడీగా ఉన్నట్టయితేనే మనం ఆపరేషన్ చేయగలం. వాళ్ళు చాలా క్వశ్చన్లు అడుగుతారు. హ్మ్. అంటే సహజంగానే ఎప్పుడు ఇది క్యాన్సరా, క్యాన్సర్ కాదా, ఎడం పక్కన ఆపరేషన్ చేస్తే మాటలో తేడా రావచ్చు అని చెప్తాం. మరి ఎన్నాళ్ళలో మాట్లాడతాడు, హ్మ్. కాలు చేయి పడిపోతే మరి ఎప్పుడు బాగవుతాడు. ఇంకెన్నో ప్రశ్నలు, 4 కుట్లు తీస్తారు, బ్రెయిన్ అంతా పురు భాగం అంతా ఓపెన్ చేస్తారు. అలాంటి సిల్లీ ప్రశ్నల నుంచి ముఖ్యమైన ప్రశ్నలు, అవసరమైన ప్రశ్నలు కూడా చాలా ఉంటాయి. హ్మ్. కనీసం 4 నుంచి 5 యావరేజ్ అటుంటారు అటెండెన్స్. ముఖ్యంగా ముందు గవర్నమెంట్లో కానీ ఎక్కడ కూడా కార్పొరేట్ రంగంలో ఇది మరీ ఎక్కువ అయిపోయింది. హ్మ్. గత 32 సంవత్సరాల నుంచి కార్పొరేట్ రంగంలో ఏదైతే ఇప్పుడు నేను వైద్యం చేస్తున్నానో అక్కడ ఇంకా ఇంకా స్ట్రెస్తో కూడుకున్నది. హ్మ్. ఆపరేషన్ చేసే టైంలో కూడా ఇందాక చెప్పాను ఒకటి, హైపో టెన్షన్ అంటే బీపీ చాలా తక్కువ చేసి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. బ్రెయిన్లో ఎన్యూరిజమ్స్ అని ఉంటాయి, అంటే చిన్న బొబ్బిల్లాగా వస్తాయి రక్తనాళాల్లో. చాలా ప్రమాదమైన ఆపరేషన్, ప్రమాదమైన కష్టం. మరి అలాంటి ఆపరేషన్ చేసినప్పుడు ఎనస్థీషియా వాళ్ళకి చెప్తూ ఉంటాం, కొంచెం బీపీ తగ్గించండి ప్రమాదం ఉంది అని. ఆయన తగ్గిస్తాడు. హ్మ్. అదే చాలామందికి జోకులు వేస్తూ ఉంటాను.
పేషెంట్కి బీపీ రికార్డింగ్ కోసం అక్కడ సాధనాలు ఉన్నాయి, బీపీ ఆపరేటర్స్ ఉంది, ఆర్టీలు లైన్ అని వేస్తారు. మరి చేస్తున్న సర్జన్ తాలూకు పరిస్థితి ఏమిటో, బీపీ అది ఎన్ని లోటుపాట్లకి హెచ్చు తక్కువ అవుతుంది, అంత పల్స్ రేట్ కొట్టుకుంటుంది. అలాగ ప్రతి అలాంటి కాంప్లికేషన్ ఆపరేషన్ అప్పుడు కూడా చేస్తున్న సర్జన్కు ఇంత లోటుపాట్లకి ఎదురవుతాడు ఆయన, ఆటో పోట్లకి. అంటే మరి హెల్త్ మీద కూడా దాని తాలూకా ప్రభావం కొంత గొప్ప ఉంటుంది కదా. అయితే ఇవన్నీ లెక్కలేసి క్యాలిక్యులేషన్ చేసి 1+2 3 అని చేసేదానికి ఆస్కారం లేదు. ఒక సర్జరీ ఇవన్నీ చేయడానికి డిసైడ్ చేసినప్పుడు దానిలో ఇది కానీ గుండె ఆపరేషన్లు, కాంప్లికేటెడ్ ఆపరేషన్లు ఏవైనా కూడా ఎన్నోసార్లు మనం అనుకున్నట్టు జరగవు. ఒక ప్లాన్ మీద వెళ్తాం, 2 బాటిల్ రక్తం సరిపోతుంది అనుకుంటాం, 5 బాటిల్ అవసరం పడితే అక్కడ బ్లీడింగ్ అవుతా ఉందని ఒక అంచనా ఉంటుంది. ఇన్ని పరీక్షలు వచ్చినా కూడా, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అన్నీ వచ్చినా కూడా మేము ముందుగానే అనుకుంటాం ట్యూమర్ చాలా రక్తం ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంది, వాస్తవమే. కానీ ఎంత బ్లీడింగ్ అవుతుందని అనుకోమే. మరి అప్పుడు ఎంత స్ట్రెస్, ఎంత భయం, ఎంత గాబరా. అప్పుడు తదేక జ్ఞానం ఒకటే ఏమిటంటే ఎలాగైనా రక్తం ఆపాలి, పేషెంట్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళ అటెండెన్స్ చూపించాల్సినటువంటి బాధ్యత. సరే మనం 10% రిస్క్ అన్నాం, 20% రిస్క్ అన్నాం, పేషెంట్ సైన్ చేసేసారు చుట్టాలు, అయిపోదు కాదు కదా. బయట రెప్యుటేషన్కి ఏంటి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా పేషెంట్ సంగతి ఇంతే అని అంటే ఇంకా మనం చేయగలం ఇంకొక ఆపరేషన్. అంటే ఎంత బాధ్యత, ఎంత బాధ్యత. అదే కాకుండా ఆపరేషన్ చేసే ముందు రోజు నిజం చెప్తున్నాను, ఇది అందరికీ వాస్తవం, అంత సింపుల్గా నిద్ర పట్టదు నాకు. ఆ ప్లానింగు, ఎడపక్క ఆపరేషన్ చేయాలి, మాట పడిపోవచ్చు, కుడికాలు కుడి చేయాలి, యంగ్ పర్సన్, యంగ్ వైఫ్, రీసెంట్లీ మ్యారీడ్, నో చిల్డ్రన్, క్యాన్సర్ ఏమో. అంటే ఏమిటండి, దేనికి ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ? ఇది 100% నిజమేది. ఇది ఎవరికో షేర్ చేసుకోవాలి అంటే ఎవరైనా సింపుల్గా అనుకోవచ్చు, అలాగైతే ఎందుకు న్యూరో సర్జరీ చేశారు. వాస్తవమే, న్యూరో సర్జరీ అనే స్పెషాలిటీని ఎన్నుకున్న తర్వాత దానిలో ఉన్న సాధక బాధకాలు ఇబ్బందికి రెడీ అయ్యి ఆపరేషన్ చేయడానికి మనం రెడీ అయ్యామని లెక్క. ఇప్పుడు నేను ముందే చెప్పాను కాబట్టి ఆపరేషన్ ముందు మాట పడిపోతుంది, అవకాశం 30% ఉందని. సరే, అది పడిపోయిన తర్వాత సర్జన్గా నాకే నచ్చదు అది. అయ్యో వీడు మాట్లాడడం ఎంత ప్రయత్నం చేసినా కానీ మాట పడిపోయింది, ఎన్నాళ్ళకు మాట్లాడతాడు, కాలు చేయి పడిపోయింది, యంగ్ ఫెలో, ఎంత బాధ. డాక్టర్గా ఎన్నాళ్ళ నుంచి తేరుకుంటాం. మళ్ళీ కాలు చేయ బాగయ్యి మాట్లాడు తన్నంత వరకు కూడా వాళ్ళకి చుట్టాలకు ఈరోజు మాట్లాడాడు మీ చుట్టం అని చెప్పినంత వరకు ఊహించండి సార్, డాక్టర్గా ఎంత బాధ. అక్కడ ఎంత ఫీజు వస్తుంది, లభ్యమవుతుంది, కార్పొరేట్లోనే కాదు, ప్రజల్లో కొంతవరకు అవగాహన ఏంటంటే డాక్టర్లు వైట్ కాలర్ జాబ్ అని. తర్వాత డాక్టర్లకు ఊరికే వస్తాయి పైసలన్నీ. అది అంత సబైన ఆలోచన కాదేమో నా అభిప్రాయం. దానిలో ఉన్నట్టు లోటుపాట్లు, డాక్టర్లు కూడా ఒక మనిషి అని, డాక్టర్లు కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని, వాళ్ళ ఆ లోటుపాట్లు, దానిలో ఉన్న పరిమితిని, లిమిటేషన్ని గమనించాలి అందరు దయచేసి.